జడభరతులు రహుగణనేటువంటి మహారాజుకు ఉపదేశం చేస్తున్నారు. జీవులనేటటువంటి వాడు ప్రవృత్తి మార్గంలో ప్రచార స్థితిలో ఉన్నప్పుడు సుఖం కావాలి అని కోరుకుంటూనే దేశమంతా తిరుగుతూ ఉంటాడు. కానీ వాస్తవ స్థితిలో చూస్తే అతడు వెళ్ళేది సంసార రూపమైన అరణ్యంలోకి వెడుతున్నాడు. మంచుతో వెతుక్కోవాలని పెడుతూ అరణ్యం లోపలికి వెళ్లే మార్గంలోకే వెడుతున్నాడు, ఇంకా ఇంకా లోపలికి. ఇక్కడ ఏమిటి అంటే అక్కడికి లోపలికి వెళ్ళిన కొద్దీ సుఖం దొరకదు, మార్గం దొరకదు. ఇందులో ఇంద్రియములనే పేరుతో 6 దొంగలు ఉన్నారు. వీడి యొక్క ధర్మ సంబద్ధమైనటువంటి ధనాన్నంతని హరించేస్తారు. అదేమిటండి ధర్మరూపమైన ధనాన్ని ఎట్లా హరిస్తారు? ఏం లేదు, సినిమా చూడాలని కోరిక. సాయంకాలం 6:30కి ప్రారంభం అవుతుంది, 6:28కి సూర్యాస్తమయం. సంధ్యావందనం చేయడు, సినిమాకి వెళ్ళిపోయినాడు. అంటే వీరి యొక్క ధర్మాచరణ రూపమైనటువంటి ధనాన్ని హరించేయడానికి కారణం ఏమైంది అంటే నేత్రముతో కలిగిన రూపేచ్ఛ ఏదైతే ఉన్నదో ఆ నేత్రేంద్రియం వీరి ధర్మాన్ని పోగొట్టింది అని. ఇందులోకి వచ్చేటప్పటికి ఇంకా విశేషం ఏమిటంటే ఈ అరణ్యంలో కొడుకులు, భార్య, ఇలాంటి నక్కలు, లేకపోతే తోడేళ్ళు, ఇవన్నీ కూడా ఉన్నాయన్న. అవి జనాన్ని బుద్ధుడు కాని ప్రమత్తుడైనటువంటి వాడిని ఆకర్షించేస్తూ ఉంటాయి అని. అది ఇదే డబ్బు జాగ్రత్త పెట్టుకుని బతుకుదాం అనుకుంటాడు. కొడుకు ఉద్యోగం సంపాదించాలి, డబ్బు ఖర్చు పెట్టేయాలి అని. ఆ ఖర్చు పెట్టాక వాడు వీడిని చూశాడా అంటే అనుమానం. అటువంటి స్థితిలో వీడి యొక్క మంచిని వీడు వదులుకున్నట్లుగా పుత్రాదుల కోసం చేసేటటువంటి కార్యముల వల్ల ఆ మమకారం ఒకటే కారణం అక్కడ. ఈ విధంగా అంతేకాదయ్యా, చుట్టూ ఉన్న జీవులున్నారు, వీళ్ళందరూ ఎవరు అనని. దోమలు మొదలైనటువంటి వాళ్ళు, దోమలు, లేకపోతే అడవి ఈగలు, తేనెటీగలు అంటుంటారు. సరే పువ్వులు కొద్దామని పెడితే ఆ తేనెటీ కుట్టింది, 2 రోజుల వరకు ఆ బాధ అలాగే ఉండిపోయింది. ఇట్లా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అనంటే ఇతర యొక్క ధర్మ స్వరూపానికి భంగం కలిగింపచేస్తూ ఉండడం. ఒక చోట్లోకి వెళ్ళేటప్పటికీ పిశాచం కనపడింది అభిలో కడితేను. అదేమిటయ్యా సంసారంలో అంటే బంగారం అన్నమాట. ఈ విధంగా భయంతో పరిగెడుతూ ఉంటాడు. పరిగెడితే ఎందుకు పరిగెట్టడం, అక్కడ సుఖం ఉంటుందని కదా. అక్కడ కళ్ళల్లో ముళ్ళు గుచ్చుకుంటాయి. ఆ పరిగెట్టినప్పుడు దుమ్ము ద్వారా కళ్ళల్లో పడిపోయి చూడడమే కుదరదు, దిక్కులేమిటో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఉలూక శబ్దాలు అంటే ఏం లేదు, చెడు వచనాలు అన్నమాట. వినకూడని మాటల్ని వింటూ ఉండడం, ఈ మొదలైనవి అని. ఒకప్పుడు ఆకలి వేస్తుంది, వేస్తే ఆ అడవిలో ఏమడుగుతాడు, ఏదో చెట్ల దగ్గరికి వెళ్ళాలి. ఇదేదో చెట్టు కనపడిందయ్యా అని ఆ పళ్ళు కోసుకుందుకు అక్కడికి వెళ్ళాడు. అంటే ఎట్లాంటివి అంటే అది మృగజలం లాంటివి. అది ఆకలి తీరకపోవడం సరికదా, నోరంతా దురద పెట్టే పండుది, అది నోట్లో వేసుకుంటే వచ్చే ప్రమాదం. లోకంలో కూడా సుఖం అనుకుని ఒక చోటకి వెళ్ళాము, అది ఇలా భంగపరిచిందయ్యా అన్నాడు. ఏదో 50 లక్షల రూపాయలు మిగిలిపోయాయి, ఏం చేయాలంటే భూమి కొనవయ్యా, పంట వస్తుందన్నట్టు. తీరా భూమి కొన్న తర్వాత ఆ సంవత్సరం ఉత్పాతం వచ్చి తుఫాన్ వచ్చి పెట్టుబడులు కూడా కృష్ణార్పణం అయిపోయాయన్నమాట. ఇవే లోకంలో కృష్ణ మృగజరాదులు అనంటే. ఇవన్నీ ఒక్కొక్కప్పుడు జలహీనమైన నదుల దగ్గరికి పెడుతూ ఉంటాడు. ఎవరి దగ్గరకో వెళ్ళి ఏదో ఒక కార్యాన్ని సాధిద్దామని పెడతాం, అసలు మా ఇంట వంట లేదంటే అట్లాంటి వాటికి మాట్లాడమండి అన్నారట. ఇది దావానలం దగ్గరికి పెడతాడు. చలి కాచుకుందామని వీడి అదృశ్యం, అది దావానలం దగ్గర చలి కాచుకోవడం కుదురుతుందా, వీడిని మండించేస్తుంది, లేదా కొంత కాల్చేస్తుంది. విరోధులతోటి దెబ్బరాట్లు పెట్టుకుంటాడు, వాళ్ళు ఉన్నది కాస్త పట్టుకుపోతారు. ఇది గంధర్వ నగరం అని. గంధర్వ నగరం అంటే ఒక చోట్లో చెప్పినప్పుడు కన్నెలా పొడుచుకుంటే ఇక్కడ ఏదో ఒక రేఖ అలా పెడుతూ ఉన్నట్టుగా కనపడుతూ ఉంటుంది. కన్ను పొడుచుకున్నప్పుడే కనపడుతుంది, అది కూడా ఎదురుగుండా కనపడదు. ఈ పక్కగా ఈ చెయ్యి ఇప్పుడు నాకు కనపడడం కష్టం కదా, కనపడకుండా అది చూద్దాం ఇలా తిరిగితే అది పక్కకి తిరుగుతూ ఉంటుంది. అదేదో చూడాలనే ప్రయత్నం చేసినట్టుగా సంసారంలో సుఖం కోసం వెతుకుతూ ఉంటాడు అన్నారు. ముళ్ళుంటాయి ఇందులో, వెళుతూ ఉంటే ఏవేవో విఘ్నాలు కలుగుతూ ఉంటాయి కదా, అవే కంటకాలు అన్నారు. ఆ ముళ్ళు గుచ్చుకుంటే ఆ పైకి ఏ పర్వతం మీదకో పరిగెట్టవలసిన పరిస్థితుల్లో పర్వతం మాట దేవుడి గారికి మామూలుగా నడవడం కూడా శక్యం కాని పని ఏర్పడుతుందన్నమాట. ఒక్కొక్కప్పుడు అడవుల్లో ఉంటూ ఉండేటటువంటి కొండ చిలువలు అవి మింగేస్తూ ఉంటాయి.
మింగేసేటప్పటికి మోహాన్ని పొందుతూ ఉంటాడు. మళ్ళీ దుర్జనులైనటువంటి వాళ్ళు పాములు, వాళ్ళు కలుస్తూ ఉంటారు. వాళ్ళ స్వభావం అది, కాదంటే ఎట్లా, ఎవరి స్వభావం వాళ్ళది. ఈ విధంగా ఎప్పుడైతే అలా వెళ్ళాడో ఆ వీటి పీడింపబడిన వాడై గోతులో పడిపోతూ ఉంటాడు అని, అంటే మోహంలో భ్రాంతితో కూడుకుని ఉంటాడు అని. జగత్తు యొక్క వాస్తవ స్వరూపాన్ని కొంచెం ఏకాంతంలో కూర్చొని పరిశీలిస్తే ఇంత మోహం జగత్తులో మరొకటి కనపడదు. అందుచేత ఒకప్పుడు తేనె కనపడుతోందయ్యా అంటాడు. ఆ తేనె అంటే లోక దృష్టిలో ఎవరిని అనుకోవాలి అంటే పరదారా వ్యామోహం, పరధన వ్యామోహం ఇలాంటివి అన్నమాట. అక్కడికి వెళ్ళేటప్పటికీ ఏమవుతాయి, మక్షికలు కలుస్తాయి, తేనెటీగలు ఊరుకుంటాయా దగ్గరికి వెడితే ఆ తేనె కోసం. ఇక్కడేమిటయ్యా అంటే వాళ్ళ బంధువులు, వారి పరివారాలు. ఈ విధంగా అవమానాన్ని పొందుతూ ఉంటాడు. ఒకప్పుడు ఈ శీతం, ఉష్ణం, వాతం, వాతం అంటే ఇలాంటి వాటిని నివారణం చేయడానికి ప్రయత్నం చేసినా అసమర్థుడవుతాడు. గాలివాన వచ్చినప్పుడు తలుపులు వేసేద్దాము అంటే శక్యం కాలేదు. ఆ గాలి వల్ల తలుపులు పోయడం కూడా గడి వేసేస్తే రాదు గాలి, నిజమే, అసలు వేయడానికి తలుపు కదిలితే కదా, వీడి సామర్థ్యం సరిపోలేదు అక్కడ. ఇలాగా అల్పమైన లాభాన్ని చూసుకుంటూ ఇతరుల యొక్క వంచనలో పడిపోయి వాళ్లతోటి మళ్ళీ ద్వేషాన్ని పెంచుకుని ఒకప్పుడు ధనహీనం లేకుండా ఉన్న కారణం, ధనహీనుడైన కారణం చేత ఇంట్లో పరుపు లేదు, మంచం లేదు అని బాధపడుతూ ఉంటాడు. అభిబడ్డయ్యా అని ఎవరినో యాచన చేస్తూ ఉంటాడు. యాచన చేస్తే ఇచ్చేస్తారా ప్రతివాడు కూడా? వీడి తినడానికి గంజి లాగేది లేదు, వీడికి దన్లపిల్లో పరుపులు కావాలంటే చూసావా అని ఆక్షేపణ చేస్తారు. ముందు ఇవ్వడం మాట దేవుడి గారు, నా వల్ల కాదయ్యా అని చెబితే సరిపోతుంది. ఈ విధంగా డబ్బులు పట్టరావడం, డబ్బులు ఇస్తూ ఉండడం, వీటి చేత వివాదాలని పొందుతుండేటటువంటి వాడి చివరికి ధననాశం కలగడం, శ్రమపడ్డం, ద్వేషం పెరగడం, వీటన్నింటితోటి కూడా చివరికి ఏమవుతుందా అంటే చచ్చిపోతే బాగుండయా అని ఆలోచనలు. అంటే ఈ మోహపారవస్యం అనేది చివరికి తీసుకెళ్లే మార్గం ఏదో చూపించి వాడికి చచ్చిపోవాలనే కోరిక కలుగుతుంది. ఆత్మహత్యా ప్రయత్నాలు ఇవన్నీ చేయడం. ఈ విధంగా ప్రతి జీవుడు కూడా ఆ వచ్చిన దేహాన్ని విడిచిపెడుతూ ఉండడం. పోనీ చచ్చిపోతే అక్కడేమైనా సుఖం ఉంటుందా, పోనీ ఇలాంటి పరిస్థితి రాకుండా ఉంటుందా అంటే వీడికి మహాపాపాలు ఏమీ లేకపోతే పోనీ మళ్ళీ జన్మెత్తుతాడు, ఇంకో దేహం పొందాడు, అక్కడికి వెళ్ళినా ఇది తప్పలేదు కదా, ఏదో రామేశ్వరం వెళ్ళినా అనుకుంటా. ఆ స్థితిగా తయారైంది వీడి బతుకు. అట్లా కాదయ్యా, పోనీ మరణించేసిన తర్వాత మళ్ళీ జన్మ కాదు అంటామా అంటే పుణ్యపాపాదులు, పుణ్యం వస్తే సుఖానికి, పాపం వస్తే నరకానికి వెళ్ళాడు. నరకం అయితే అక్కడ దృష్టాంతాలు, నరక వర్ణనాలు చేసి చూపించారు, అది చెప్పనక్కర్లేదు. విశేషం ఏమిటంటే అక్కడికి వెళ్ళినా ఈ దేహం వద్దని మాత్రం ఎవడూ అనుకోడు. సరే పోనీ పుణ్యానికి స్వర్గానికి వెళ్ళాడయ్యా, అవేమైనా పోనీ శాశ్వతంగా సుఖంగా ఉంటున్నాయా అంటే స్వర్గాదులలో దేవతలు పడిన బాధలను చూస్తే ఎవ్వడూ మళ్ళీ ఆ స్వర్గాన్ని కోరుకోడు. వాస్తవంలో ఆ స్థితితో ఉన్నటువంటి వాటిని చూచినట్లయితే ఈ విధంగా ఈ మార్గంలో అయ్యా మీరు పనిచేయండి, ఇక్కడి నుంచి అంబాజీపేట వెళ్ళాలి కదా, ఇక్కడి నుంచి అలా తిరిగి అలా వెళుతూ ఉండండి అన్నారు. ఆ గేటు ఇక్కడ కనపడకపోతే మొత్తం ఎంతసేపు తిరిగినా, ఉభయ దేవాలయ ప్రదక్షిణ మాత్రం సాయంకాలం తిరిగినా 100 సంవత్సరాలు తిరిగినా అంబాజీపేట వెళ్ళే అవకాశం మాత్రం లేదు వాడికి. ఆ మార్గాన్ని తప్పించుకుని వెళ్ళాలి. ఈ సంసార మార్గం అనేటటువంటిది ఇదిగో ఈ రౌండ్ టేబుల్ సమావేశం వాడిది మొత్తం ఇక్కడే తిరుగుతూ ఉండడం కంటే మార్గం లేదు వాడికి. కనుక ఈ లోకంలో సమస్తమైనటువంటి ఈ పరాజయాలు ఇవి వీటన్నింటినీ విడిచిపెట్టేసేసినటువంటి వాడై ఎవరి లోకంలో ఇంకో ఉదాహరణ చెబుతారు. అక్కడ పెద్ద పెద్ద మహారాజులు ఉన్నారు. పూర్వం చెప్పుకున్నాం కదా, వందధాత చ మహీపతిశ్చ అని ప్రారంభిస్తారు. వీళ్ళు కూడా మా భూమిది మా భూమి అని దెబ్బలాడుకున్నారు. వాళ్ళు కూడా, రామచంద్రమూర్తి కూడా దిగ్విజయానికి వెళ్ళాడు. రాజ్యధర్మం అది. అయితే ఈ వెళ్ళినప్పుడు వాళ్ళందరూ పరాక్రమం ఉందా, ఎదురవాడిని చంపారు, పరాక్రమం సరిపోలేదా, వాడి చేతిలో చచ్చారు. ఏదైనా ఈ వెళ్ళేటప్పుడు ఎవడైనా ఓ చిటికెడు భూమిని పట్టుకెళ్ళారా ఎక్కడికైనా, అన్నీ ఇక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. అందుచేత వైరమును లేకుండా ఉంటుండేటువంటి వాడి సన్మార్గంలో వెళ్ళే వరకు విష్ణుపదం అనేటటువంటిది లభించదయా అని. ఈ జనులందరూ కూడా సింహం వల్ల భయపడిపోయినటువంటి చిన్న చిన్న పక్షులులాగా ఉండేవాళ్ళు ఉంటారు. అంటే పాఖండ మతస్థులు అన్నమాట. వాళ్ళు నిజమైనటువంటి తత్వాన్ని ఎరిగిన వ్యక్తి దగ్గరికి వచ్చి మాట్లాడరు.
ఏమిటి కారణం అని. వాళ్ళ దగ్గర ఆ సత్తా లేదు కనుక. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఏవోవో ఇందులోకి వస్తే ఈ సుఖం ఉందండి, అందులోకి వస్తే ఆ సుఖం ఉందండి అని చెబుతూ ఉంటారు. ఈ మతాంతరీకరణలు వగైరాల్లాగా చెబితే వాళ్ళతో మైత్రి ప్రారంభిస్తాడు. వాళ్ళేవో వాళ్ళ సౌఖ్యముల కోసమని ప్రారంభిస్తారు. పూరిపాకలో ఉంటుండేవాడు ఆ ప్రవచన అధికారాన్ని సంపాదించి 3వ సంవత్సరానికి మేడకట్టాడు, 4వ సంవత్సరానికి పొలం కొన్నాడు, 5వ సంవత్సరానికి ఏదో చేశాడు. ఇది వాటి కోసమని వీళ్ళని వశం చేసుకోవడం అవుతోంది తప్ప నిజమైన స్థితి ఎరిగి చేసినటువంటి కృత్యము కాదు కదా, వాస్తవ తత్వం తెలిసి కాదు కదా చేసేటటువంటిది. అందుచేత ఆ తర్వాత లోకంలోకి వెళ్ళేటప్పటికీ ఏదో కొంతమంది మంచివాళ్ళు దొరుకుతారు. దాన్ని హంసకము అన్నారు. ఆ అడవిలో తిరిగేవాడు హంసల దగ్గరికి వెళ్ళినట్టుగా ధర్మతత్వాన్ని వాళ్ళు ఉపదేశం చేస్తూ జ్ఞానతత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వాడి యొక్క స్వభావం ప్రతికూలంగా ఉండేటప్పటికీ అక్కడుండే కోతులే కనపడుతూ ఉంటాయి వాడికి. వాళ్ళు ఎవరయ్యా అంటే భ్రష్టాచారపరాయణులే, సుముఖంగా ఉన్నట్టుగా. కానీ ఈ రోజుల్లో అంతంతటి ధర్మాలు ఎవరు చేస్తారండి, వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ కోసం మనం వెళ్ళి పొద్దున్న నుంచి సాయంకాలం దాకా అక్కడ కూర్చుని కాళ్ళు పెట్టేసేసి ఎందుకండి ఈ సప్తాహాదులు అవి మనకి, ఆ యజ్ఞాలు చేయడం ఎందుకు, 20 రోజులు భోజనాలు మానేసేసి కూర్చోవాలి, మీకు ఇంకా 2 పూట్ల ఆహారం ఇస్తున్నారు. యజ్ఞంలో ఉన్నవాడైతే 5 రోజులు ఆహారం లేదు, ఇంకా చచ్చిపోయే పరిస్థితి వస్తే ఆ రోజు మాత్రం అంత అన్నం ఉడకేసి పెరుగులోనో పాలలోనో కలుపు తిన్నాయని ఆయన అంటారు. మొన్నటి మళ్ళీ చచ్చిపోయే పరిస్థితి లేదుగా, ఉండిపో అన్నారు. ఇది పైగా వేసవి కాలంలో ఒళ్ళంతా వెన్న రాసుకోవాలి, కొత్త బట్టలు కట్టుకోవాలి, తుడుచుకోవడానికి లేదు, స్నానం లేదు, అలా కూర్చొని ఉండాలి. 5 రోజుల 40 రోజులు అంటే యజ్ఞాన్ని పెట్టి ఉంటుంటుంది. ఇవన్నీ ఎందుకయ్యా మనకి అని మనకి మామూలుగా పొద్దున్నే టిఫిన్ చేస్తాం అని ఇలా వాళ్ళ దినచర్య ఏదో చెప్పుకొస్తారు. అది వానర స్వరూపంగా వారిని పోల్చారన్నమాట. వాళ్ళతోటి క్రీడిస్తూ చివరికి మరణం వస్తుందనే విషయం కూడా వాడికి ఎరగడు. చివరికి అది ప్రమాదం వస్తుందనే విషయం, అయ్యా మరణం వస్తుందని ఎవడికి గుర్తు చేయనక్కర్లేదు, ప్రతివాడికి తెలుసున్నదే. అయినా పరమాత్మ గుర్తు చేస్తూ ఉంటాడు. జుట్టు నెరవడం, కళ్ళు కనపడకపోవడం, వెళ్ళు ముడతలు పడడం, దగ్గులు రావడం, ఆయాసాలు రావడం, అయినా ఇవన్నీ వస్తున్నామని ఆ భయరూపుడైనటువంటి వారికి ప్రజ్వారాదులు, యవనులు, రోగాదులు ఎట్లా అయితే ముందు దూతలుగా వస్తున్నారని చెప్పామో అది వచ్చినా కానీ ఇంకా నేను ఎప్పుడో జీవిస్తాను, ఇంకా ఏదో చేస్తాననుకుంటాడే తప్ప ఆ మరణం వస్తోంది, భయం కలుగుతోందనే విషయాన్ని పూర్తిగా విస్మరతి అని మరిచిపోతుంటాడు వాడు. ఇలాగ సంసారంలో తిరుగుతుండేటువంటి వాడై గుహల్లో దూరిపోతాడు. ఎప్పటికొస్తారో తెలియదు. వీటి కోసమనే ఆ హనుమంతుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ గుహల్లో దూరారు. ఎప్పటికి వెళ్ళారో తెలియలేదు, ఎప్పటికొస్తారో తెలియదు, ఆ చీకట్లో తిరిగారయ్యా ఓ వర్ణన. అది ఏమిటి అనంటే ఈ సంసారంలో రోగాది దుఃఖాల్లో పడతాడు. ఎప్పటికి తగ్గుతుందయ్యా చూద్దామండి, ఇదిగో ఈ మంది ఇచ్చాం కదా, ఇది పట్టకపోతే అప్పుడు చూద్దాము అన్నాడు. ఒకసారి కబాడే ఆడుతూ పడిపోయాను. ఈ గూడు నెప్పెట్టడం ప్రారంభించింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు ఇచ్చాడు, పేజీకి మొత్తం రాశాడు అనమాట. ఆయనకి ఇవ్వవలసింది 20 రూపాయలు ఫీజు ఇచ్చానంట 30 ఏళ్ల క్రితం. ఇచ్చిన తర్వాత ఏం చెప్పాడు, ఇవి దీంతో తగ్గిపోతుందా అండి అని అడిగాను నేను. చూద్దాము, ఈ 10 రోజులు రాశాను కదా, 10 రోజులకే రాశాను, ఎక్కువ రాయలేదు, అది వాడేసేయండి, తగ్గకపోతే అప్పుడు చూద్దాం దాని విషయం అన్నాడు. చాలా సంతోషమయ్యా అన్నాను. నన్ను కూడా తీసుకెళ్లిన వాడితో కూడా ఈతలకు వచ్చిన తర్వాత అక్కడే చింపేసి ఆ గుళ్ళుగోతులో పోశాను. ఎందుకంటే ఇప్పుడు ఈ 10 రోజులు వాడిన తర్వాత తగ్గకపోతే ఇంకో 2 పేజీలు రాస్తాడు ఈయన. ఇవన్నీ మీకు తగ్గుతుందో తగ్గదో ఆయనకి తెలియదు కదా. అట్లా ఆ జ్ఞానస్వరూపం అనే దాన్ని ఆ మార్గంలో భక్తి మార్గమో జ్ఞాన మార్గమో వేద విహితమైన ధర్మ మార్గం మొత్తం చివరికంతా తెలిస్తే అందులోకి వెళ్ళనంత వరకు ఇదిగో ఈ రూపమైనటువంటి స్థితిలోనే ఉంటుంటాడు. ఈ రోగాలు ఒకవేళ పోయినా మళ్ళీ తర్వాత ఏమిటి అని మళ్ళీ ప్రవృత్తి మార్గంలోకే వస్తాడు. లోకంలో పురాణ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం అంటూ ఉంటారు. అవి వినేటప్పుడు ఇటు పైన మనం పాపాలు చేయకూడదయ్యా అని రకాలన్నీ విన్న తర్వాత అయ్య బాబోయ్ మనం ఎన్ని పాపాలు చేశాము, ఇంకెప్పుడు జీవితంలో అలాంటి పాపాలు చేయకూడదు అని ఒక ఆలోచన వస్తుంది. ఈ ఆలోచన ఎంతవరకు ఉంటుందయ్యా అని దులిపి పైకి లేచే వరకు మధ్యాహ్నం పలహారానికి వేళ దాటాక అయిపోయింది పురాణ వైరాగ్యం. అలాగే శ్మశాన వైరాగ్యం, చూసావా ఎంతటి వాడైనా అలాగే చచ్చిపోతాడయ్యా అని ఓ ఆలోచన వస్తుంది. ఆ వచ్చింది ఎంతవరకు అని స్నానం చేసేయంటే ఆలోచన ఎక్కడే వచ్చి బయటికి రావడం అన్నమాట శ్మశానంలోంచి. అలాగే ప్రసూతి వైరాగ్యం, పిల్లల్ని కన్న తర్వాత ఆ పురిటి నిప్పుల్ని పడి ఇంకెప్పుడూ భర్త గారిని అవతల గదిలోనే ఉంచాలి అని అనుకుంటుంది పాపం.
15 రోజులు అయ్యేప్పటికో లేదా పుట్టగానే పిల్లవాడిని చూసేప్పటికో ఆహా నా భర్తే కదా ప్రసాదించాడు ఇంతటి మహా శిశువుని అని ఆనందంలో మళ్ళీ మురిగిపోతుంది. తర్వాత అమ్మాయా అబ్బాయా అని మళ్ళీ ప్రయత్నం. ఇటువంటి వైరాగ్యాలు తాత్కాలికమైపోతాయి కనుక మళ్ళీ ప్రవృత్తి మార్గంలోకి వస్తున్నాడు అని వర్ణిస్తున్నారు వారు. ఈ విధంగా మాయ చేత ప్రవేశపెట్టబడ్డాడు ఇక్కడ వీడింతకీ మొత్తం. ఈ మాయలో పడిన తరువాత అసలు మనం పొందవలసిన పురుషుల చేత కోరబడే పురుషార్థం అనే పదం ఏది వాస్తవికమైన పురుషార్థం అనే విషయాన్ని అసలు ఎరగనే ఎరగడు. ఇప్పుడు అంటే ఎరగనే ఎరగడు అనే మాట తప్పు. కారణం మరిచిపోతాడు అని. వీడు మొట్టమొదటి స్వరూపంలో నేనెవన్నో తెలుసున్నవాడే. నిన్న చెప్పారు గర్భోపనిషత్తులో తాను ఎవరో చూసుకుని ఉన్నవాడే. అన్నీ అయినా మళ్ళీ వచ్చేటప్పటికి ఏమిటయ్యా అంటే మామూలు స్థితి అని. ఆ విధంగా రఘుగుణుడు, ఓ రఘుగణ నువ్వు కూడా ఈ దండాలు ఈ రాజ్యాలు ఇవన్నీ వదిలేసాయి. అందరు ప్రాణులకు స్నేహితుడైనటువంటి వాడవై హరిసేవ అనేటటువంటి తీక్ష్ణమైన ఒక జ్ఞాన ఖడ్గం అది. ఆ హరిసేవను పొందితే జ్ఞానం వస్తుంది. అది తీక్ష్ణ ఖడ్గం. అది చేతిలో ఉంటే ఎంత అడవిలోకి వెళ్ళినా ఒకసారి అలా అనేస్తే ఎదరగిడిపోతూ ఉండొచ్చు. అంతే సుఖం, ఇంకేం లేదు, వాడికి నష్టమేమీ లేదన్నమాట. అందుచేత ఈ భవాటవిని దాటడానికి చక్కనైన ఉపాయం అయ్యాది అని చెప్పారు. అంటే రఘుగుణుడు అంటాడు, మానవ జన్మ అన్ని జన్మలలో కంటే గొప్పదంటున్నారు కదా. గొప్పది ఎందువలనంటే మీ వంటి వాళ్ళ సమాగమం కలుగుతోంది అన్నారు. ఇప్పటికి కలిగింది పాపం ఆయనకి. ఆయన చెప్పిన సమాధానాలు విన్న తర్వాత. అందుకు పూర్వం పాపం నాయన చిక్కిపోయినట్టున్నావు, ఆయన లావుగా ఉన్నాడు, చిక్కిపోయినట్టున్నావని పెడసరపు మాటలే మాట్లాడాడు. ఆ జ్ఞానం కలిగితే సజ్జన సమాగమం వల్ల ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడతాయి. దీనివల్ల పరమేశ్వరుని యందు భక్తి అనేటువంటిది పుడుతుంది. క్షణకాల మాత్రమైన సజ్జన సమాగమం వల్ల అవివేకం పోతుందయ్యా అన్న. వృద్ధులైనటువంటి వారు, బాలకులు, చిన్న చిన్న కుర్రవాళ్ళు లేదా యువకులు, లోకంలో ఎన్ని రకాల స్వరూపాలు ఉన్నాయో అందరికీ కూడా నేను నమస్కారం చేస్తున్నానయ్యా అన్నాడు. జ్ఞానోదయం కాస్త కలిగింది. అవధూత వేషధారులైనటువంటి బ్రహ్మజ్ఞులు లోకమంతా తిరుగుతూ ఉంటారు చాలామంది. మనకి తెలియదు వాళ్ళ యొక్క స్వరూపం. ఇందాక చెప్పారు కదా ఒక కథ, ఆ సన్యాసకుడు పడుకోవడం, ఆ చరిత్ర ఎంత వేదాంత మార్గ సాధన దృష్ట్యా చూస్తే ఆ తనను గురించి దండ వేసేవాడో నమస్కారం పెట్టేవాడో కనపడ్డాడు అని అంటే అది చాలా చికాకు కలిగించే పరిస్థితి అన్నమాట. ఎందుకు గౌరవాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, వచ్చి ఏ ప్రయోజనాన్ని కలిగింపచేస్తాయి? ఈ వీళ్ళందరికీ కూడా నమస్కారం. లోకంలో సంచరించేటటువంటి మహాత్ముల యొక్క జ్ఞానస్వరూపులైన మహాత్ముల యొక్క పాదాలకి నమస్కారం చేస్తున్నాం. సమస్తం వాళ్ళ యొక్క పుణ్యం వల్ల పరిపాలకులైనటువంటి రాజులకు క్షేమం కలుగ్గాక అన్నాడు పాపం ఆయన. శ్రీశుకుల వారు చెబుతున్నారు, రాజా జడభరతుడు. ఈ జడభరతుడు ఏమిటో అసలు ఆ పేరులోనే ఉన్నది ఆ స్వరూపం. అథర్వణ వేదంలో వ్రాత్య సూక్తములను ఉన్నాయి. వ్రాత్యుడు అంటే ధర్మపతితుడు, భ్రష్టుడు అని అర్థం మామూలుగా మనకి. అక్కడ వ్రాత్యుడు అంటే వ్రాత్య ఇవ దృష్టో వ్రాత్య అని, పైకి వ్రాత్యుడిలాగా కనబడుతూ ఉంటాడు వాడు. కానీ వాడి వాస్తవ స్వరూపం చూస్తే బ్రహ్మజ్ఞాని. అటువంటి వాడిని ఎట్లా ఉపచర్య చేయాలో చెబుతుంది అక్కడ ప్రత్యేకంగా. వాడి ఇంటికి వస్తేట నేను ఇలా సప్తాహం చెప్పుకుంటున్నాను, వచ్చి కూర్చోవయా అంటే సరిపోదు. ముందు లేచి వెళ్ళి దండం పెట్టి అగ్నిహోత్రం చేయబోతున్నాడు. ముందు వెళ్ళి అయ్యా మన నమస్కారం, నేను అగ్నిహోత్రం చేసుకుంటానండి అని పర్మిషన్ తీసుకోకపోతే ఈ హోమం చేసిందా అని అగ్నిహోత్రుడు పుచ్చుకోట. అది ఆ జడస్వరూపానికి అర్థం అన్నమాట. అందుచేత ఆ జడభరతుడు కరుణతో రఘుగుణునికి తత్వజ్ఞానోపదేశాన్ని చేసినటువంటి వాడై ఆయనతో ఆయన పోయినాడు. ఈయన నమస్కారం చేశాడు. ఏమిటి ఇవ్వాలి? ఇవ్వడం ఉపదేశం చేస్తే ఏమైనా ఇవ్వాలి. గోదావరి ఇచ్చేది ఏమిటి? ఆ ఇచ్చిన దాన్ని ధారణం చేస్తే చాలు మహాపరిపూర్ణమైనటువంటి స్థితి వచ్చినట్టే. ఆయనకి మొత్తం భూమండలాన్నంతని కూడా దానం చేసిన ఫలితం వస్తుంది ధారణ చేస్తే. అదే అంటుంటాను లోకంలో. అయినా లోకంలోకి వచ్చి చెబుతున్నాం బాగానే ఉన్నది, ఏదో కష్టపడుతున్నాం శ్రమ పడుతున్నాం అంటున్నారు. చెప్పడం కంటే రాకపోకలు ఎక్కువ శ్రమలు అవుతున్నాయి. గట్టిగా మాట్లాడాలంటే దీనికి ప్రయోజనం ఏమిటి అని. అయ్యా 10,000 రూపాయలు ఇస్తున్నామంటే దానికి ప్రతిక్రియగా నీ 10,000 లాభం కదయ్యా మాకు. మేము చెప్పినదే విన్న 100లో ఒక్కరైనా ఇద్దరైనా అందులో ఏ ఒకదానినైనా పాటించేవారైతే అది మాకు ప్రయోజనము. మహాత్ములు చెప్పేటటువంటి మాటలు అన్నమాట. కనుక ఆయన నమస్కారం చేశాడు. ఈయన బయలుదేరి భూతల సంచారణానికి వెళ్ళాడు అన్నారు. ఆ తర్వాత నేను ఇలా అంటుంటే ఇవ్వకపోతారు, నువ్వు చెబుతూ ఉంటే అంటారు. ఇవ్వడం మానేయకండి, ఇస్తూ ఉండవలసిందే. అది కూడా ఏదో ఒక విధమైనటువంటి సాంప్రదాయిక కృత్యమే కనుక. అయితే లక్ష్యము ఇస్తాం కదా చెప్పకేం చేస్తాడని మీరు, ఇవ్వకేం చేస్తారు చెబుతున్నాం కదా అని మేము అనుకుంటే ఇది సప్తాహం అవసరం.
అదేదో చెబితే దానిని విని మనం తెలుసుకోవాలని మీరు ఏదో చెబితే ఒకరో ఇద్దరో 10 మందో 20 మందో అందరూనో ఆ తత్వాన్ని కొంతైనా పట్టించుకుంటారు కదా అని మేము చెబితే అది సప్తాహం అవుతుంది అన్నమాట. లక్ష్యం అక్కడ తేడా, అంతకంటే ఏం లేదు. ఏమంటే ఇవ్వద్దంటే అందరూ కొంతమంది బాధపడవచ్చు. సరే, ఈ రహుగణుడు కూడా భరతుని యొక్క సమాగమం వల్ల కలిగిన ఆత్మజ్ఞానాన్ని ఉంచుకున్నవాడై అజ్ఞానాన్ని పోగొట్టుకున్నటువంటి వాడై దేహమే నేను అనే భావనను ముందు మరిచిపోయినాడు అన్నాడు. ఆ తర్వాత ఓ రాజా, ఈ జడభరత ఆశ్రయం పొందినటువంటి రహుగణుడు దేహాత్మబుద్ధిని పూర్తిగా విడిచిపెట్టేసేసాడు. అంటే ఈయనంటారు, నువ్వేదో అడవి దృష్టాంతం చెప్పి ఈ ప్రపంచం యొక్క స్వరూపాన్నంతని కూడా చెప్పావు కదా, చాలా దుర్బోధంగా ఉన్నది, అందరికీ బోధపడేటట్లుగా దాన్ని కాస్త స్పష్టం చేయవలసింది అని. ఆ అందరిలో పరీక్షణ్ మహారాజు గారు కూడా ఉన్నారన్నమాట. ఆయన అభ్యంతరం ఏం పడ్డావు, నాకు కావాలి, అందరూ ఉన్నాం కదా, అందరికీ తెలిసేటట్లుగా వివరణ చేయమని. ఇది శ్రీమద్భాగవతే పంచమస్కంధే త్రయోదశోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. సహోవాచ స ఏష దేహాత్మాభిమానాం సత్వాది గుణవిశేష వికల్పిత కుశలాకుశల సమవహార వినిమిత వివిధ దేహావలిభిః వియోగ సంయోగాజ్జనాది సంసారానుభవస్య ద్వారభూతేన షడింద్రియవర్గేణ తస్మిన్ దుర్గాద్భవతు అసుగమే అధ్వని ఆపతితః ఈశ్వరస్య భగవతో విష్ణోర్వశవర్తిన్యామయ జీవలోకోయం యథావనిక్సార్థోర్థపరః స్వదేహ నిష్పాదిత కర్మానుభవః శ్మశానవతు అశివతమాయాం సంసారాటవ్యాంగతో నాద్యాపి విఫల ప్రతియోగే హస్తత్తాపోపశమనిం హరిగురుచరణారవింద మధుకరానుపదవీమవృందే యస్యామహవాయ దేశేంద్రియనామానః కర్మణా దస్యవ ఏవ తే గేయే. ఇదండి ఒక శ్లోకం, అంటే శ్లోకస్థానీయమైన గద్యం అన్నమాట. అయితే శ్రీశుకులు వారు చెబుతున్నారు, నాయన ఈ జీవులు అనేటువంటి వాళ్ళు దేహాభిమానం కలిగి ఉంటారు, వీళ్ళు అనాది సంసారము నుండి ఒక అనుభవానికి లోనై ఉన్నారు. దీనికి ద్వారములు ఏమిటయ్యా అంటే 6 ఇంద్రియాలు అనండి. అంటే జ్ఞానేంద్రియాలని ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవటం, దానికి మూలభూతమైనటువంటి మనస్సును, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియ మనోధిష్ఠితములై మనస్సు చెప్పిన పనే చేస్తాయి. జ్ఞానేంద్రియాలు అంతే, కానీ ఈ కర్మేంద్రియాలు ప్రత్యక్షంగా కనబడుతుంటాయి, కర్మ చేస్తుంటాయి కనుక దానికి పూర్వభూతములైనవి జ్ఞానేంద్రియాలు కనుక జ్ఞానేంద్రియముల వల్లనే మోహమైన జ్ఞానమైనా ఏదైనా కలిగేటటువంటిది. అందుచేత వాడి కనుకనే జ్ఞానేంద్రియాలని పేరు అన్నమాట. ఈ సంసార మార్గంలో ప్రవృత్తుడి విష్ణుమాయ చేత ఈ భవాటిని సంసారంలో పడి దీనికి ఈ ఉపశాంతిని కలిగింపజేసేటటువంటి భక్తి మార్గాన్ని పొందలేకపోతూ ఉంటాడు. కారణం ఈ మాయావచ్ఛిన్న స్వరూపం అన్నమాట. ఇందులో 6 ఇంద్రియములు అని అందరము ఆనందిస్తుంటే వాస్తవంగా వాటి స్వరూపం ఏమిటి అంటే వాళ్ళు దొంగలు. లోకంలో దగ్గరికి చేరిన వాళ్ళే వాటి దగ్గర నుంచి డబ్బుకొట్టేయడానికే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు పరమాత్మ యొక్క ఆరాధన అనేటువంటి ధర్మాన్ని, అది ఒక ధనస్వరూపం అన్నమాట, దాన్ని విడిచిపెట్టేస్తారు. ఆ ధనం ఎన్ని రకాలుగా ఉంటుందంటే దర్శన స్పర్శన శ్రవణ భక్షణ ఘ్రాణై అని వాటిలోటి చెప్పుకొస్తారు. చూడడం, పరమాత్మను స్పృశించడం, పరమాత్మను శ్రవణం చేయడం, ఆ నివేదనాన్ని భక్షణ చేయడం, ఆ నివేదనాన్ని తులసిమాలాదులను ఆఘ్రాణం చేయడం, ఈ మొదలైనటువంటివన్నీ కూడా ఈ చోరులు వచ్చినటువంటి వాళ్ళై అపహరణ చేసేస్తుంటారు. అంటే అవి చేయడానికి కుదరకుండగా చేస్తుంటారు, వాళ్ళ స్వభావం అది. దొంగవాడు మంచి మార్గంలో 10 మందిలోకి పెడదామని అభిప్రాయం కాదండి, చాలా దగ్గర మార్గం అండి. హైదరాబాద్లో జరిగింది. ఇది దగ్గరతో అని చెప్పి సందులోకి తీసుకుపోయి పురపతులు కట్టి చేతిలో వాచి ఎత్తుకుపోయారు. ఎవరు? ఆటో డ్రైవరే, పైవాళ్ళు ఎవరు కాదు. అట్లా ఇది ఈ వ్యామోహాన్ని కలిగింపజేస్తుండేటువంటి వారై వీళ్ళు ఉంటుంటారు. ఇందులోకి వచ్చేటప్పటికి ఎవరు ఈ వృకాదులు శృగాలాలు అని ఓడేళ్ళుకుని శృగాలములంటే నక్కలు కొన్ని, వీడు ఎప్పుడు అవకాశం ఇస్తాడా, వీడి ఆ అధికారాన్ని మనం హస్తగతం చేసుకుందాం అనుకునేవాళ్ళు నక్కలు. వీడు ఇవ్వటం లేదురా, ఇస్తావా చస్తావా అని ఎదురకుండా కూర్చుని ఆస్తి నా పేరు రాసేసేయి అనేవాడు తోడేళ్ళు అన్నమాట. అందుకోసమని 2 రకాల పోలికలు పోల్చారు. ఆ తర్వాత వీడు శరీరమునందే ఉంటాడు, కానీ కుటుంబమునంతని నేను రక్షించాలి అని అనుకుంటాడు. ఈ కుటుంబాన్ని రక్షించడం కోసం ఏవేవో పనులు చేస్తుంటాడు. ధర్మకార్యములే కాదు, వాల్మీకి మహర్షి చరిత్రలో చెబుతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ పాపాన్ని మీరు కూడా పంచుకుంటారా పంచుకోరా అని అడగండి పిల్లల్ని అని పంపించారు. మాకేం ప్రారంభం అయ్యా, నువ్వు ఎట్టుకొస్తే వంకాయ ఎట్టుకొస్తే వంకాయ వండుతాం, బీరకాయ ఎట్టుకొస్తే బీరకాయ వండుతాం,
పట్టుకురావడం నీ పూచి, వండి పెట్టడం మా పూచి తప్పిస్తే నువ్వు పాపం చేసి పట్టుకురమ్మని మేమేమైనా అడిగామా అంటారు కదా. ఇదిగో ఆ తీరుగా అన్నమాట. వాళ్ళు చూస్తూ ఉండగానే దొంగతనం చేస్తారు అని పశ్యతోహరహ అని అది ఆభరణాలు చేసేటువంటి వారికి చెప్పారు ఆ మాటల లోకంలో. అయితే ఇక్కడ పశ్యతోహరులు అంటే వీళ్ళనే చెబుతున్నారన్నమాట. వాళ్ళు ప్రతి సంవత్సరము వ్యవసాయం చేస్తూనే ఉంటాడు. అది ఎట్లాంటిది ఏనని, ప్రతి సంవత్సరం చేసే వ్యవసాయంలో ఆ కింద ఉండేటటువంటి దీని ఏమంటారు కలుపు, అది పూర్తిగా తీసేయకపోతే ఆ క్షేత్రం ఏమవుతుంది ఏనని, ఈ గడ్డి మనం పండించే పంట వేసేటప్పటికి దీంతోపాటు అది కూడా బలిసిపోతుంది, మనం వేసే ఎరువుల బలం అది కూడా పట్టుకుపోతుంది. దాన్ని పూర్తిగా లోపల ఉండేటటువంటి దీన్నంతని కలుపు వేళ్ల దగ్గర నుంచి పీకేసేటటువంటి పరిస్థితి ఏర్పడితే అప్పుడు సరి అయినటువంటి ఫలితం వస్తుంది. లేకపోతే గల్ముత్రనాథుల చేత అసలు అందులో అడుగు పెట్టలేనంత వీరుగా మామూలు సస్యం కంటే కూడా కలుపు ఇంకా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అని. అలాగే గృహస్థాశ్రమం అనేటటువంటిది కర్మక్షేత్రం. ఏవో కర్మలు చేస్తూ ఉంటాడు, వాటి వల్ల ఫలితాలు పుడుతూ ఉంటాయి. ఈ పుట్టేటప్పుడు అనవసర ఫలాలు ఎక్కువ పుట్టించేటటువంటి కర్మలు చేయడం అది చాలా ప్రమాదభరితమైంది. అది ఎప్పుడు పోతుంది, వాసనలు పోలేదు కనుక అవి పోవు. కింద మొదళ్ళు ఉండిపోతే తలుపులు పోయినట్టు అవుతాయో ఎప్పుడైనా మళ్ళీ బాగా వచ్చేస్తాయి. దానికి వేదంలో కూడా కృష్యాది విషయంలో కూడా ఏం చెబుతారు, చిత్రంగులం ఖేయా అని 4 అంగుళాలు లోతుకి తవ్వితేనే కానీ వరి విత్తనం అందులో మూనితే అది అతుక్కోదుట. ఆ 4 అంగుళాలు వేసామండి, కిందంతా రాయిళ్ళు ఉన్నాయి, అది ఎప్పుడయ్యా ఆ రాళ్ళు వేడెక్కిపోయి వేళ్ళకి తగిలితే చచ్చిపోతాయి మొక్కలన్నీ కూడా. కాబట్టి ఎంతవరకు ప్రతిష్ట కలిగి నిలబడి మొక్క మొలుస్తుందో అంతవరకు తవ్వి వ్యవసాయం చేయవయ్యా అని చెప్పారు. అదే ఉదాహరణ ఇక్కడ వీరు చెప్పేటటువంటి మాట కూడా. లోపల ఉంటుండేటువంటివి బాగా ఎంతంతలా మోళ్లు పెరిగిపోయిన తుమ్మ చెట్ల ప్రదేశంలో ఏదో 4 అంగుళాల లోతు వరకు తవ్వేసేసి విత్తనాలు వేసేస్తామయ్యా అంటే అవి బాగా వస్తాయి ఇంతకంటే కూడాను. అందుచేత వాటిని వాసనలను క్షయింప చెయ్యాలి. అక్కడ ఆ దుష్ట కలుపునో ఏదో అనండి దాని పేరు, దానికి బీజములు లేకుండా చెయ్యాలి. ఈ సంసారానికి వచ్చిన మనుష్యుడు అక్కడ ఉంటుండేటువంటి ఈగలు దోమలు ఈ వీటితో సమానమైన మనుష్యుల చేత పీడింపబడుతుండేటటువంటి వాడై ఈ గంధర్వలోకం ఇందాక చెప్పుకున్నామే అట్లాంటి అది చాలా సుందరంగా ఉంటుంది. మధ్యలో చంద్రుడు, మళ్ళీ ఆ తర్వాత చిన్న డిజైను ఇవన్నీ కనపడుతుంటాయి. ఇంత పొడుగున ప్రత్యేకంగా అండ్ కాస్త వెలుగులోకి వెళ్ళి చూసుకున్నట్లయితే కన్నులా పొడుచు చూడాలి, కనపడని రూపంలో ఉంటుందన్నమాట. ఆ రకంగా దానిందు ఆ కనపడని రూపం ఇచ్చను వృద్ధి పొందింప చేస్తుంది అని చెబుతారు. దానికి ఉదాహరణ చెప్పారు. ఓ బండిడు పేడ బండిలో వేసేసి దాని మీద ఓ సిల్కు బట్ట కప్పేసేసి దాని మీద 2 పువ్వులు పెట్టి వీధిలోంచి తీసుకెడుతూ ఉంటే ప్రతి వాళ్ళు వచ్చేసేసి అందులో ఏముందయ్యా అని చాటుగా చూడడానికి ప్రారంభిస్తారట. అదే అంత ఎత్తు బంగారం దాంట్లో పెట్టేసి పైన ఓ గుడ్డ కప్పేస్తే మామూలు పాతగుడ్డ లాంటిది పట్టు ఎవ్వడూ చూడడం. ఏమిటిది కనపడని రూపంలో ఉంటుండే దాని ఎందు ఒక ఇచ్చను, దీన్నే మన వాళ్ళు ఏదో అంటుంటారు సస్పెన్స్ను సృష్టి చేసి వేళకాపడంగా ఏదో ఇచ్చే దాని మీద కలిగింపచేసి ఇదిగో ఈ రకంగా అన్నమాట. దీని విషయం ఏమిటి, దీని వాస్తవ స్వరూపము అని అంటే ఈ అసత్యమనేటటువంటి విషయమును దేని యందు తెలుసుకున్నప్పటికీ లోక వ్యవహారము కోసము ఇది సత్యము అని భావన చేసి నడవాలో అది తెలుసు వాడికి. అన్నీ తెలిసిన తర్వాత ఈ అసత్యమును సత్యమునుగా చేసిన భావనే వాస్తవము అని అక్కడికి విషయానికి వస్తాడు. అయమేవ మోహ. ఇదే మోహం లోకంలో ఎవరికైనప్పటికీ కూడా కలిగేటువంటి విషయం. 2 లక్షల రూపాయలు ఎట్టి చీర కొనుక్కున్నారు అని అంటే నేను చెప్పాను 3 లక్షల రూపాయలు ఎట్టి పంచి నేను కొంటానయ్యా అని. నిజమే, ఈ ఎన్ని లక్షలు పెట్టినా ఈ పంచి చీర రోజు కట్టుకోవడానికి ఉపయోగించేవి ఏం కావా, బరువు మొయ్యలేము, కాళ్ళు దిగిపోతాయి కిందకి. అయితే ఎందుకయ్యా ఇది అని కనీసం 3 లక్షల రూపాయలు ఇస్తే 30 సార్లైనా దాన్ని కడతాడా అంటే ప్రయోజనం లేదు. కానీ అదేదో గొప్ప వేషము అని అనుకుని మూల భరించలేకపోతున్నాడు కదా. ఎందుకు ఇది రాజుగారిని సింహాసనమే ఎక్కువసేపు కూర్చోవయ్యా అంటే బాబోయ్ కిరీటం బరువుగా ఉంటుంది అంటున్నాడు ఆయన. 1 గంట సేపు అయ్యేటప్పటికీ ఉన్న చరిత్రలన్నీ వివరణ చేస్తే మరి ఎందుకు ఈ కిరీటం భరించలేని, అది ఏమైనా కిరీటం పెట్టుకోవడం కిరీటమేనండి అంటట. ఇది ఎంతకంటే మోహం వేరే ఏమీ చెప్పనక్కర్లేదు కదా ఎవరికి కూడా. ఆ స్థితిలో ఇలాంటి పుష్పమాలికలు వేస్తుంటారు పాపం, లిల్లీ పువ్వులు పట్టుకొచ్చి వేశారు పాపం.
తీరా చేసేప్పటికి 4 పురుగులు దూరాయి, నడ్డ నిండాను. చొక్కా లోపల బనీన్ లోపల గడిపోయినాయి, బయటికి రావు. ఇది గౌరవమా బాధాజనకమా చూసుకుంటూ ఉంటా. ఎందుకురా ఇంత డబ్బు ఖర్చు పెడతారు? 4 మల్లెపూలు కాస్త సన్నంగా వేయండి, ఎంతసేపు అయినా కూర్చుంటామురా అంటే అది ఎక్కలేదు వాళ్ళకి. ఇంతలావు, పైగా గజమాల, దుంపదగా గజమాల వేసుకుని ఓసారి ఊరంతా తిరగొద్దాని రమ్మని తీసుకెడితే తేలిపోతుంది వాడి విషయం, మన విషయం కూడా. అట్లా ఇది వ్యామోహం తప్ప అంతకుమించి ఏమీ లేదు. అంటే నేను ఈ దృష్టాంతాలు చెప్పడం ఎందుకంటే లోకస్థితిలో మనకి కనపడే వ్యామోహాలు ఇవి. అది వాస్తవ స్థితిలో సంసార దృష్టిలో చూసినప్పుడు నాకు పెళ్ళవుతోంది, పిల్లలు పెడతారు అని ఇలా 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 ఊహించుకుంటూ ఉంటాడు. పెళ్ళైన మాట నిజమే. ఎవరో అన్నారు ఒకసారి, తమ్ముడు పుట్టాడని గంతులు వస్తున్నాడు 4 ఏళ్ల కుర్రవాడు. ఇట్రా అలా గంతులు వస్తావు, బుద్ధి ఉందా లేదా? మా బంధువే. ఆస్తిలో సగం హఠ పట్టుకుపోతున్నాడు, ఏమిటో అనుకుంటున్నావు అన్నాడు. దుంపదగా ఈ 5 ఏళ్ల కుర్రాడికి కూడా ఇప్పటి నుంచి ఈ వాసన ఎందుకురా? వాస్తవం అదే కదా, తప్పేం లేదు అందులో. అయితే ఈ స్వార్థ బుద్ధి పెరిగితే వచ్చిన దోషంగా కనబడుతోంది ఇది. అలాగా ఈ లోకంలో మోహాన్ని పొందుతుండేటటువంటి వాడై ఏవేవో పొందుతాను అనుకుంటాడు. అది ఎట్లాంటిది అంటే మనుష్య పురీషము అన్నారు. ఒక్క మాట చెప్పాలి అంటే ఈ ఐశ్వర్యాదుని కూడా ఏమిటి కారణం అని మనుష్య పురీషం అని అంటే లోకంలో పనికిరాని వస్తువును పట్టమన్నారట. ఏదైనా పనికిరాని వస్తువును దాన్ని చూపించమన్నారు. పాపం అన్నీ వెతికారు, ప్రతిదీ పనికొచ్చేదే అవుతుంది కదా, పనికిరాని ఏం కనపట్టలేదు. ఇది కనపడింది. పశువుల దగ్గరికి వెడితే అది కూడా ఎరువుగాను పంటలకి వాటికి ఉపయోగిస్తోంది. దీని దగ్గరికి వచ్చేటప్పటికి దీని మీద ఇది పనికిరానిదేనో ముద్ర వేయబోయారు. అందులోంచి అధిష్టాన చైతన్యం ఆగరా ఒక్కసారి. నేను ఎవరిని ఎవరేమిటి? అవును నిజమే, ఒక్క 5-6 గంటలకు పూర్వం నా అవస్థ ఏమిటి అని బంగారు పళ్ళాల్లోనో వెండి పళ్ళాల్లోనో చక్కగా అద్దాల బీరువాల్లో జాగ్రత్తగా భద్రపరిచిన మైసూరు పాకమో హల్వాయో ఇది నా స్వరూపం, ఈ కాదో కూడా వాళ్ళగా చేసేసారు. మరైతే అది వచ్చి నువ్వు తిన్నావు, నీతోటి 4 గంటలు సహవాసం చేసేటప్పటికీ జీర్ణం అయిపోయింది కదా స్వరూపం. ఇదిగో ఈ రూపం వచ్చింది, నన్ను పనికిరాను నువ్వు అంటున్నావు. నీ సహవాసం చేసిన పాపానికి నాకు దౌర్భాగ్యం, నీతో కలిసి 4 గంటలు ఉన్న పాపానికి. ఇక ఇంతటిగా నన్ను తయారు చేయగలిగిన నీ శరీరము ఎట్లాంటిదో నువ్వు ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకే జ్ఞాన మార్గంలోకి వెడితే ఈ శరీరం ఉపయోగం, లేకపోతే లేదు. ఇది అందరికీ తెలుసున్న అంశమే. ఇది ఇప్పుడు ఇందులో ఒక్క మాట నేను పై మాట ఏమైనా చెప్పానా? మీకు తెలియని అంశం, పుస్తకంలోది కాదు కదా, మీకు తెలియని అంశం నేనేం చెప్పలేదు. అది మోహస్వరూపము అని వారు సంసార స్వరూపాన్ని వర్ణిస్తూ చెబుతున్నారన్నమాట. కనుక సీతాతుడైనటువంటి వాడు అడవిలోకి వెళ్ళాడు. అక్కడేదో అగ్నిగా ప్రకాశిస్తోందని తీరా వెళ్ళేటప్పటికి అది కొరివి దెయ్యం, పిశాచ రూపం అన్నమాట. అది పట్టుకుంది. అక్కడికి వెళితే అగ్ని దూరంగా కూర్చుని అగ్నిని శీతం పోగొట్టుకోవడానికి పనికి వస్తుంది తప్ప అది పట్టుకుంటే, అందులో పిశాచ రూపంలో పట్టుకుంటే ఇప్పుడు వీడి బతికి ఏమైంది? ఉభయ బాధలు ఏర్పడ్డాయి. ఒక బాధ పోవడం కోసం పెడితే 3 బాధలు ఏర్పడ్డాయి అని. ఈ విధంగా అక్కడికి వెళ్ళేటప్పటికీ ఇలాగే అహర్నిశము పగలు రాత్రి అనేటటువంటి భేదం లేకుండా నిరంతరము ప్రయాణం చేస్తూనే ఉన్నాడు వాడు. ప్రయాణం అని నేనున్నాను, ధావనం అంటారు, పరిగెడుతూ ఉంటాడట. చివరికి ఆ డబ్బు దొరికిందా అంటే ఏమీ లేదు అని. గృహజల ద్రవ్యాదుల ఇందు ఆసక్తి కలిగినటువంటి వాడి ఇందులో సంచరిస్తూ ఇటు అటు మరి వాతానాం సమూహో వాత్యా అని వాత్యా శబ్దార్థం. అంటే సుడిగాలి, ఆ సుడిగాలో లేదా విపరీతమైన గాలో అలాంటిది స్త్రీ యొక్క సమాగమము అనేటటువంటిది. దానికి వశమైపోతాడు. ఆ గాలికి ఎదురు వెళ్ళలేడు కదా, ఎలా పెడితే అలా వెళ్ళవలసిందే. మర్యాదలన్నింటినీ అతిక్రమిస్తాడు. ఆ మర్యాదలన్నింటినీ అతిక్రమించడంతో పాటుగా సాక్షులుగా ఉంటూ ఉండేటటువంటి వారు 14 ఉన్నారు. మనం ఏ పని చేసినా సాక్షిభూతులు అన్నమాట వాళ్ళు, దిగ్దేవతలు. అట్లాగే వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, ఎవరూ లేరనుకుంటుంటారు. వీడు అక్కడి నుంచి చెడు వ్యాపారాలన్నీ ప్రారంభమవుతాయి. ఆ స్థితిలో ఈ దిగ్దేవతలు సాక్షులుగా ఉన్నారు అనేటువంటి స్వరూపాన్ని కూడా మరిచిపోయినాడు అన్నారు. ఇలాగా వాడి కావాలనుకున్నవేవి లభించేవి లేవు ఇందులో వాస్తవమైన స్థితిని చూస్తే. మృగజల నిభ అనంటారు. ఆ ఎండమావులు పూర్వం అయితే ఇసుక తిన్నలు చెప్పేవారు, ఇప్పుడు ఎవరో ఇసుక ప్రయాణాలు చేయటం లేదు కదా. తారు రోడ్డు మీద కారు పెడుతుంటే కనపడుతూ ఉంటాయి చూడండి. కావాలంటే ఎండవేళ అంత దూరంలో 2 ఫర్లాంగుల్లో ఏవో నీళ్ళు అలా రోడ్డు మీద ఓ జానెడెత్తిని ప్రవహించేస్తున్నట్టుగా కనపడుతుంది. అవే ఎండమావులు అంటేను.
అక్కడ నీరుందనుకుని బయలుదేరి పెడుతూ ఉండడం ప్రారంభిస్తే ఎన్ని యుగాలకు చేరుతాను దాని దగ్గరికి అని. ఎన్ని యుగాలైనా చేరేది అక్కడ ఉంటే కదా. సూర్యకాంతి యొక్క ప్రతిఫలన స్వరూపమే అది. ఇవన్నీ కావాలని అనుకుంటూ ఉంటాడు. ఈ విధంగా శత్రువులందరినీ నిర్భర్సనం చేస్తూ ఉంటాడు. వాళ్ళు వీడిని నిర్భర్సనం చేస్తారు. అది వినేటప్పటికీ వీడికి కడుపులో మంట వచ్చేస్తూ ఉంటుందన్నమాట. తిడుతూ ఉంటే, లోకంలో తిడుతుంటే ఏం చేస్తారు ఎవడైనా? లోపల వీడిని చంపేయాలన్నంత కోపం ఉన్నా పరిసరాలు అనుమతించక లోపల కుడుకుంటాడు. నిజమే. దాన్ని వారు ఏమంటారంటే, ఆ నిందనాదులను అహంకారం అనేటటువంటిది పోయినట్లయితే అవి ఎక్కడికి వెళ్ళాయి? గాల్లో కలిసాయి. మనం వింటే కదా, మనం చాటుకుండా ఎవడో మన గాడిదా అని తిట్టాడు, మనకి వినపడలేదు, అప్పుడు ఎలా ఉంది? హాయిగా ఉన్నాం. అలాగే వీటిని కూడా ఈ చెవులలోకి ప్రవేశపెట్టుకుంటే కదుట్రా ఈ బాధ, వదిలేయి, నీ చెవులోకి ప్రవేశపెట్టుకోకు, వెనక్కు. అయితే కర్ణేంద్రియాన్ని నియమనం చేయడం చాలా కష్టం మిగిలిన ఇంద్రియముల కంటే కూడా. అందుచేత వినడం అనేది చెవిలో వచ్చి పడిపోతుంటే ఏం చేయనయ్యా అంటాడు. అది పడిపోకుండా చూసుకునే విధానం కూడా ఉన్నది కనుక వాటిని చూచుకుని లోపల వ్యథను చెందుతూ ఉంటాడు. విషకూపాలు లాంటివి లోకంలో ఉంటూ ఉండేటువంటి ఈ ద్రవిణాదులన్నీ కూడాను వీడు బ్రతికున్నా చచ్చిపోయిన వాడంత బాధపడిపోతూ ఉంటాడు. ఏదో అవమానం జరిగినట్లయితే అది సాగు కంటే కూడా గొప్ప దుఃఖాన్ని కలిగింపజేస్తుంది అని అంటుంటారు కదా. ఆ రకంగా బుద్ధి భ్రష్టమైపోతుంది. ఎండిపోయిన నదీ గర్తాలను చూచి అందులోకి వెళ్ళి అది అక్కడ నదిలో నీళ్లు ఉంటాయనుకుని వెళ్ళినట్టుగా ప్రయోజనము లేని పనులను చేస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్తే ఏం ప్రయోజనం ఉండదు, ఉందనుకుని వెళ్ళాడు వీడు అంతవరకే. ఈ విధంగా ఇహలోకంలోనూ పరలోకంలోనూ దుఃఖాన్ని కలిగింపజేసేటటువంటి పాఖండ మతాలని ఆశ్రయిస్తాడు. అక్కడికి వెళ్ళేటప్పటికీ ఉదరపూర్ణం కోసమని అన్నం దొరకపోయేటప్పటికీ ఆ కొడుకులనో తండ్రులనో ఎవరినో వాళ్ళని పీడిస్తుంటాడు. చూసావా, నేను అక్కడ చదువుకునేటప్పుడు నువ్వు డబ్బు పంపించకపోయేటప్పటికీ నా బతికేమైపోయింది, 3 రోజులు ఉపవాసం ఉండిపోయినాను. ఇది వాడు అమెరికాలో ఉండి తండ్రి గారి మీద చెప్పిన, నేను అంత ముందు డబ్బు ఎవరు ఖర్చు పెట్టేసుకోమన్నాడు, ముందుగా పంపించమని ఎందుకు ఉత్తరం రాయిద్దన్నాడు, ఎవడే అదేం తోచదు వాడికి. అప్పుడు పాపం స్నేహితులతో తిరిగేశాడు, ఉన్న డబ్బంతా వాళ్ళ సంతోషం కోసం ఖర్చు పెట్టేశానన్నాడు. ఎవరు ముందుకు ఖర్చు పెట్టేస్తుంది? ఇక్కడి నుంచి అక్కడికి రావాలంటే టైం పడుతుంది కదా, 3 రోజులు కాదు 30 రోజులైనా ఉండవలసిందే. ఏం చేస్తారు కనుక ఇలాగా అసుఖోదర్కమైన, ఉదర్క శబ్దానికి అర్థం భావి సుఖ హేతువైనటువంటి స్వరూపము అని. ఆ భావి సుఖము లేనటువంటి కర్మల్ని చేస్తూ ఉంటాడు. సుఖాన్ని కలిగించే పనులను చేసుకుంటే ఇబ్బంది లేదు. అది కాకుండా ఇలా ఉంటూ ఉండేవాడై నిత్యం దహ్యమాన, ఎప్పుడూ దాహాన్ని పొందుతూ ఉంటాడు. అయి చివరికి ఏమైనా వైరాగ్యాన్ని పొందితే వాడికి అది ప్రయోజనం. అలా కాకపోతే మళ్ళీ మామూలు పునరపి జననం పునరపి మరణం అనేటటువంటి విధానం కనుక ఒకప్పుడెప్పుడైనా ఇచ్ఛానుసారంగా డబ్బులు వస్తే ఇవన్నీ కూడా నిజము శాశ్వతము అనుకుంటాడు. రోజు పేకాటాడి 10,000 రూపాయలు తగలబెట్టే ఉన్న తండ్రి గారు ఇచ్చిన ఐశ్వర్యం అంతా తగలబెట్టేసుకుని ఆ తండ్రి గారు కాస్త కృష్ణార్పణం అయిపోతే ఆ వచ్చిన ఆస్తులు చూసుకున్నాడు. 5 ఎకరాలే వచ్చింది, ఇవి ఎన్నాళ్ళు వస్తాయి, ఇక్క భయం లేదు మనకి జీవితంలోనూ అన్నాడు. వాడు చచ్చిపోయాడు కనుక వచ్చిన ఆస్తిని చూసి సంతోషిస్తుంది. అంటే తండ్రి చచ్చిపోయాడు కనుక సంతోషించాడా, ఆస్తి వచ్చింది కనుక సంతోషించాడా అనేది తర్వాత మాట. ఈ రోజు 10,000 తగలబెట్టే వాడికి 5 ఎకరాలు ఎంతకాలం వస్తుంది వీడికి, లేదా వాడి బ్యాంక్ డిపాజిట్ 50,000 రూపాయల నాడు వస్తుంది. ఆ దృష్టి లేదు వాడికి. ఈ విధంగా అది నిత్యం అనుకుంటాడు. ఒకప్పుడు గృహస్థాశ్రమంలో ఉంటూ ఉండేటటువంటి కార్యాలను చూచి ఏదో పెద్ద పర్వతాన్ని ఎక్కుతున్నట్టుగా ఇంత పని చేయదలుచుకున్నామయ్యా, తీరా వెళ్ళేటప్పటికి ఏమవుతుంది అనని ఆ తోవలో వెళ్ళేటప్పుడు పర్వతం ఎక్కేటప్పుడు ఇలా కాళ్ళల్లో రాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటాయో అదే తీరుగా ఈ చేసేటటువంటి పనిలో విఘ్నముల చేతను పీడింపబడినటువంటి వాడై మహా దుఃఖాన్ని పొందుతాడు. ఒకప్పుడు జఠరాగ్ని చేత పీడింపబడిపోతూ ఉండేవాడై కుటుంబంలో పెళ్ళాం మీద పిల్లల మీద కోపగిస్తాడు. వంటవలేదు అని అంటే అప్పుడే వచ్చారు పాపం వాడు, వీడికి ఆకలిస్తున్నమాట నిజమే. వంటవలేదని తిడితే ప్రయోజనం ఏమైనా ఉన్నదా? ఏ పిల్ల ముక్కో ఏది కాకపోతే ఏ కంది పప్పు అని వదిలేసేసి కాసేపు ఉపశాంతిని పొందవలసిందే తప్ప అప్పుడు వారు మాత్రం ఏం చేస్తారు? ఆ స్థితిలో ఉన్నటువంటి దాని వాళ్ళ మీద కోపం. అప్పుడు ఒకప్పుడు అతడే నిద్ర, అజగరం అంటే నిద్రారూపం, నిద్రలో ఎందులో పడిపోయినాడు, ఏం జరుగుతుందో ఇంకేం తెలియదు, శవైవ మృతైవ అని వాటి యొక్క స్వరూపాలను వర్ణిస్తారు. ఏం జరుగుతుందో ఏమీ తెలియదు. ఈ విధంగా ఒకప్పుడు దుర్జనులు వచ్చి వీడి గర్వాన్ని పోగొడతారు. వాళ్ళనే పాములు అన్నాం. దాంతో ఏమవుతుంది అంటే అంధకోపారణ్యంలో పడిపోతూ ఉంటాడు, మళ్ళీ ఎక్కడో చీకటి నూతులో పడిపోయినట్టుగాను. ఈ విధంగా పరదార పరద్రవ్య ఇచ్చలు అనేటటువంటి విశేషకములు ఏవైతే ఉన్నాయో వీటికి ఒకవేళ నిజంగా అవి లభించిన ప్రమాదమే, ధర్మం భగ్నం.
నిజంగా లభించలేదయ్యా 10 మందికి తెలిసింది చావగొట్టి పంపించేస్తారు. ఇదిగో అట్లా నరకంలో పడుతూ ఉంటాడు అని. ప్రవృత్తి మార్గంలో ఉంటుండేటువంటి వాడికి ఇక్కడో త్వరలోకంలోనో ఎక్కడో ఒక చోట్లో జన్మ అనేటువంటిది తప్పదు కనుక విజ్ఞులు ఏమంటారు, ఈ జననములకు ఈ అనుభవములకు కారణభూతమైనటువంటిది కర్మ ఒకటే తప్ప ఇంకేమీ లేదు. అది సుకర్మ చేస్తే కొంతవరకు ప్రయోజనం, అందమైన భార్య దొరుకుతుంది, తావన్మాత్రాయణ ధర్మదృష్టితో సంతోషాన్ని చెందుతాడు. లేదు కుకర్మ చేశాడయ్యా, గుడ్డి పిల్ల వచ్చింది, ఏం చేయాలి అప్పుడు? ఆ సంతృష్టి లేదంటాడు, మళ్ళీ ప్రారంభం, మళ్ళీ కుకర్మ వల్ల మళ్ళీ జన్మలోనూ ఇదే పరిస్థితి, అప్పుడు చెవిటి పిల్ల వస్తుంది. ఏమి చేసినా ఈ కర్మతోటే దుఃఖములు అనేటటువంటివి సుఖములు అనేటటువంటివి వస్తున్నాయి అని. సుకర్మ చేసినప్పటికీ కూడా దానివల్ల వచ్చేటటువంటి ఫలితములు కూడా బంధహేతువులు అవ్వడం మాత్రం సమానమే కదా. జ్ఞానానికి లేదా తన యొక్క స్వేచ్ఛకు కారణభూతములు కావటం లేదు. రాజుగారు జైల్లో పారేశారు, తర్వాత విముక్తుడయ్యాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు వాడు? ఈ బంధానికి కారణభూతమైనటువంటి వస్తువు ఏది అని ఆలోచిస్తాడు. బంధం కలిగింది కదా, ఎందుకు కలిగింది? అది దానికి వాడు ఎవడో చెప్పాడండి, వాడి మీద ద్వేషం. ఈ విధంగా వచ్చేటప్పటికీ అనవస్థ, దీని యొక్క స్వరూపం ఎక్కడికి ఒక చోటకి పూర్తవుతుంది అనేటువంటిది కనపడటం లేదు. శీతవాతాదుల బాధలను పోగొట్టుకోవడం శక్యం కాదు. చాలామంది పోగొట్టుకోలేని వాళ్ళు ఉంటారు. టీవీల్లో చూసేటప్పుడు అనిపిస్తుంది, ఆ ఉత్తరాదిని చలికి చచ్చిపోయారు అంటారు. చలికి చచ్చిపోవడం ఏమిటయ్యా? అదేమిటో పుష్కరాలకు వెళ్ళినప్పుడు తెలిసింది. కారులోంచి కారులో హీటర్ ఉంటుంది మనకి, ఏసీ ఉన్నట్టుగా. ఆ కారులో కూర్చుని అక్కడే అంగవస్త్రం కట్టుకుని ఇంత దూరంలో ఉండే నది దగ్గరికి వెళ్ళి చెంబుతో 4 చెంబులు పోసేసుకుని గబగబా మళ్ళీ కారులోకి వచ్చేసేసి పొడిగుడ్డలతో తుడుచుకుని ఈ కాసేపట్లోనూ శరీరాలు ఇలాగా ఏమంటారు బిగుసుకుపోయినాయి ఎవరికి వాళ్ళకి. అంటే అటువంటి చలికి ఇదిగో వీరు చెప్పినట్టుగా ఆ వస్త్రాదులు అవి లేకపోతే వాడి బ్రతుకేమిటి? అట్లా ఈ విధంగా పరస్పరం క్రయ వ్యవహారాదులు చేస్తూ ఉండేటటువంటి వారి కాకినిక అంటే చిల్లుకాని కోసం కూడా ప్రాణాలని తీసేసుకోవడానికి సిద్ధపడిపోతూ ఉంటుంటారు. ఈ విధంగా సంసార మార్గంలో ఈ సుఖము దుఃఖము రాగము ద్వేషము భయము అభిమానము శోక మోహ లోహ అవమాన క్షుధ తృష్ణ ఆది వ్యాధి జన్మ మరణ లిస్ట్ ఇస్తాం కావాలంటే 3 పేజీల లిస్టు. ఇవన్నీ కూడా విపత్తులే. ఒకప్పుడు దేవమాయా స్వరూపమైనటువంటి ఆ స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ, దాంతో ఆ ఒక్కసారి ఆలింగనం చేసుకునేటప్పటికీ ప్రమార్థం చిరిగిపోయింది అంటారు. రామశాస్త్రం చెప్పేటప్పుడు అదే కదా, సర్వేంద్రియ వ్యాపార నియమనం అయిపోతుంది అక్కడ అని, మిగిలిన ఇంద్రియములు ఏమీ పనిచేయట, ఆ స్థితి కలుగుతుంది అని. అక్కడికి వచ్చేటప్పటికీ ఈ వివేకము విజ్ఞానము ఇవన్నీ పోయాయి. ఇంకా పిల్లలు వాళ్ళతో మాట్లాడడం, మా అబ్బాయి నవ్వేడండో, వాడు ఎంత బాగా ఉందనుకున్నారు, మీ అబ్బాయి కాబట్టి నీకు అందంగా ఉంది, మాకెందుకు నవ్వుగా ఉండాలి, అందంగా కాకపిల్ల కాకి ముద్దు అని అంటుంటారు కదా. ఇలా మనస్సు అపహరించుకుపోయి అపారమైనటువంటి అంధకారంలో పడవేస్తూనే ఉంటుంది ఈ మాయ అనేటటువంటిది. ఈశ్వరుని యొక్క కాలచక్ర భయం చేత ఒకప్పుడు భగవంతుడిని ఆ పరమాత్మను స్తోత్రం చేద్దాం అనిపించినా ఈ వ్యవహారంలో పడిన వానికి ఏమయ్యా ఆ పని చేస్తావా, యువతలు ఇదిగో ₹1 లాభం వచ్చే వ్యవహారం అంటే ముందు అక్కడికి పరిగెడతాడు. అగ్నిహోత్రం చేసుకోవడం మానేసి దేవతార్థం చేసుకోవడం మానేసేసి అని. ఈ విధంగా ఉంటే వీళ్ళందరూ ఎవరు అని కంకము పక్షి విశేషం అన్నమాట. బకం వటం గృధ్రం ఇలాంటి ఆ పక్షుల లాంటి స్వరూపం కలిగిన వాళ్ళై పాఖండ దేవతలను ఉపాసన చేయడం ప్రారంభిస్తారు. ఒక గట్టిగా మాట్లాడితే రాక్షసులు కూడా ఉపాసనీయులని చెప్పుకున్నాం కదా, వాళ్ళు శీఘ్రంగా ఫలితాలను ఇస్తారు. దెయ్యాలను ఉపాసన చేస్తే ఇంకా తొందరగా ఫలితాలను వస్తాయి. అయితే ఎంతకాలం ఉంటాయి అని అంటే అది తర్వాత మాట. పూర్వం 4 మాసాలు పండేవి ధాన్యం, కుళ్ళు కృష్ణకాటుకులు, 10 ఏళ్ళైనా ధాన్యం బాగుండేవి. ఇవాళ రోజున 2 మాసాల్లోనే పండించేస్తున్నామండి అన్నారు. ఎంత ఓపికలు ఉంటున్నాయో అందరికీ తెలుసు, చెప్పక్కర్లేదు కదా వేరే. ఈ విధంగా చూస్తుంటే ఈ పాఖండ దేవతలను ఉపాసన చేస్తే 10 సంవత్సరముల వరకు మాత్రమే ఆ ప్రజ్ఞలు ఉంటాయి. తదనంతరం కృష్ణార్పణం, కర్ణపిశాచి వగైరా వగైరా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. చూపిస్తాం కావాలంటే. గాయత్రి ఉపాసన చేస్తున్నంతసేపు నీ దగ్గరికి రానయ్యా అని చెప్పింది కర్ణపిశాచిని దేవత. చూపిస్తాను ఆ మనిషిని కావాలంటే. ఇవాళ నాకంటే చిన్న కుర్రవాడు సాధన చేస్తున్నాడు, అన్నీ చేస్తాము సాధన అన్నాడు. గాయత్రి చెప్పమని నేను వస్తాను, ఇలా లేవనెత్తేస్తాను నేను. అందుచేత
ఎప్పుడైనా ఆ పాఖండులు మోసం చేసేటప్పటికీ ఈ హంసల దగ్గరికి వచ్చి పడిపోయాడు. వాళ్ళే విప్రులు అన్నారు అన్నమాట. శ్రోతస్మార్త కర్మానుష్ఠానాది చేస్తూ అక్కడ మోహితుడై మళ్ళీ భగవదారాధనాన్ని విడిచిపెట్టేసేసి వానర జాతి అంటే ఒక చలచిత్తత అర్థం అన్నమాట. దాంతో కూడుకున్న వాడి ఆ స్త్రీ శూద్రాదులు వాళ్ళతో ఆ స్వరూపాన్ని పొందుతూ ఉంటాడు. ఇలా చూస్తుంటే మృత్యువును కూడా మరిచిపోయినాడు, చివరకు వస్తుంది అనే విషయం తెలిసిన. అందుచేత గృహంలో క్రీడిస్తూ స్త్రీల యందు పుత్రుల యందు ఆసక్తి కలిగి ఉంటుండేటటువంటి స్థితితో ఈ సంసార బంధాన్ని దాటడం అనేటువంటిది యాభబడి వల్ల అయ్యేటువంటిది కాదయ్యా. డబ్బు పోయింది, శయ్యాసనాదులన్నీ కావాలి వాడికి, ఎలాగా వచ్చే ఉపయోగం సాధనం ఏం లేదు. వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు.